హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పై ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్లోని మోడల్ నెంబర్ 3 చూద్దాం. ఈ మోడల్ నెంబర్ 3 వచ్చేసి ఎఫిషియన్సీ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఎఫిషియన్సీ అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎఫిషియన్సీలో. మనకి ఏ ఎఫిషియన్సీ కానీ బి ఎఫిషియన్సీ కానీ ఇచ్చేస్తాడు. ఎఫిషియన్సీ ఇచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట. టూ టైప్స్లో టైప్ 1 ఏంటంటే ఏ డేస్ కానీ బి డేస్ కానీ ఇచ్చేసి ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారు, లేదా ఏ ప్లస్ బి ఇచ్చేసి ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని క్వశ్చన్ ఇస్తాడు. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డేస్ లెస్ ఆర్ మోర్ ఇస్తాడు. మీనింగ్ మనకి ఏ అన్నవాడు ఒక 10 డేస్లో చేస్తే, బి అన్నవాడు ఒక 20 డేస్లో చేస్తే మనకి ఈ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఇస్తాడు అనమాట. అంటే ఏ అన్నవాడు 10 డేస్ లెస్లో చేస్తాడు, లేదంటే బి అన్నవాడు 10 డేస్ మోర్ టైం తీసుకుంటాడు. సో ఇలా మనకి లెస్ ఆర్ మోర్ టైం ఇచ్చేసి మనకి ఏ అన్నవాడు ఎన్ని రోజులు చేస్తాడు, లేదా ఏ ప్లస్ బి కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. క్లియర్? ఎస్. ఇక్కడ క్లూ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ ఇస్తాడు. ఎఫిషియన్సీ ఇచ్చి మనకి ఏ డేస్ కానీ బి డేస్ కానీ ఇచ్చేసి ఏ ప్లస్ బి డేస్ కానీ అడుగుతాడు. లేదంటే మనకి ఎఫిషియన్సీ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ అనేది ఇస్తాడు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ డేస్లో లెస్ డేస్ కానీ మోర్ డేస్ కానీ ఇస్తాడు. అలా ఇచ్చి మనకి ఏ ప్లస్ బి కలిసి ఎన్ని రోజులు చేస్తారు, లేదంటే ఏ అన్నవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది క్వశ్చన్ ఇస్తాడు. క్లియర్? యా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అండ్ కెన్ అలోన్ డూ ఏ వర్క్ ఇన్ 23 days. The number of days in A which A and B working together can finish the job is the question. సో ఇక్కడ చూడండి, మనకి A is 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ B అన్నాడు. అంటే మనకి A అండ్ B యొక్క ఎఫిషియన్సీ ఇచ్చేసాడు. అలాగే కెన్ అలోన్ అంటే A అలోన్ 23 డేస్లో కనుక ఫినిష్ చేస్తే A ప్లస్ B టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ అనేది క్వశ్చన్. ఇది మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఇది టైప్ 1 మోడల్. సో ఈ మోడల్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటా ప్రకారం ఏ ఈజ్ 30% మోర్ దాన్ బి అన్నాడు. సో ఇప్పుడు మనం ఏ అన్నవాడిది 30% మోర్ అన్నాడు. సో బి అన్నవాడి కెపాసిటీ 100% అనుకుంటే వాట్ అబౌట్ ఏ కెపాసిటీ అని 130%. 130%. ఇది సింప్లిఫై చేసుకుంటే పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోయి వాట్ ఇస్ ద రిజల్ట్ హియర్ గెటింగ్ 13:10. సో ఏ అన్నవాడి కెపాసిటీ 13 పార్ట్స్ ఉంటే బి అన్నవాడి కెపాసిటీ ఎంత ఉంటుందని, బి అన్నవాడి కెపాసిటీ వచ్చేసి మనకి 10 పార్ట్స్ ఉంది. ఇప్పుడు టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలంటే సింప్లీ యూ హ్యావ్ టు అప్లై ద బేసిక్ ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా వి హ్యావ్? ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. ఇప్పుడు చూడండి, మనకి ఏ అన్నవాడు ఏ కెపాసిటీతో టోటల్ 23 డేస్లో చేసిన వర్క్ని ఏ ప్లస్ బి టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్? దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. ఇప్పుడు చూడండి, ఏ అన్నవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడండి? ఏ అన్నవాడు వచ్చేసి మనకి 23 డేస్లో కంప్లీట్ చేస్తే అదే వర్క్ని ఏ ప్లస్ బి టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్? క్లియర్? ఎస్. ఇప్పుడు సింపుల్గా ఈ ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ యొక్క కెపాసిటీ ఎంత? 13 తోటి 23 డేస్లో చేసిన వర్క్ని ఏ ప్లస్ బి కెపాసిటీ అంటే ఎంతండి? 13 పార్ట్స్ ప్లస్ 10 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 23 పార్ట్స్. సో 23 పార్ట్స్ తోటి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? దట్ ఈస్ ఇట్. సో 23 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x ఈక్వల్ హౌ మెనీ డేస్ వి ఆర్ గెటింగ్ అని 13 డేస్. సో a plus b together how many days required to finish the work? 13 days. So which option is correct answer? Second option is correct answer. Clear my dear friends? Yes. సో ఇలా మనం బేసిక్ ఫార్ములా అప్లై చేస్తే మాత్రం ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏ ఎందుకు తీసుకున్నామంటే ఏ అన్నవాడు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో ఇచ్చేస్తాడు. సో ఏ అన్నవాడు 23 డేస్ అంటే ఏ కెపాసిటీతో 23 డేస్లో చేసిన వర్క్ని ఏ ప్లస్ బి కలిసి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారని వచ్చాడు అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏ యొక్క కెపాసిటీ కనుక సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ ఏ ప్లస్ బి కెపాసిటీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి అన్నోన్ టర్మ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి కలిసి ఎన్ని డేస్లో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్నోన్ నెంబర్ ఏంటి? x. నెంబర్ ఆఫ్ డేస్ ఏ ప్లస్ బి టుగెదర్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చిందని 13 డేస్ కాబట్టి వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్. క్లియర్? యా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Try to solve this problem. A can do a piece of work in 70 days. B is 40% more efficient than A. Then number of days taken by B to the same work. B to the same work.
అంటే మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఏ అన్నవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో వచ్చేస్తాడు. ఎన్ని డేస్ అండి 70 డేస్లో అయితే ఫినిష్ చేస్తాడు. బి ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ, అంటే ఏతో కంపేర్ చేస్తే బి యొక్క కెపాసిటీ 40% మోర్. The number of days taken by B to do the same work, అంటే నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై బి. బి అన్నవాడు ఎన్ని డేస్లో టోటల్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాడని క్వశ్చన్. ఇది కూడా సేమ్ అండి, సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ అండ్ బి యొక్క కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ యొక్క కెపాసిటీ 100% అనుకుంటే బి యొక్క కెపాసిటీ ఎంత ఉందండి 40% ఎక్స్ట్రా ఉంది కాబట్టి 140% అవుతుంది. సో ఏ యొక్క కెపాసిటీ 100% అయితే బి యొక్క కెపాసిటీ 40% మోర్. సో A to B is equal to what is the result we are getting? Zeros cancel అయిపోతే ఎంత వస్తుందని 10:14. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం అనుకోండి 2 టేబుల్తో. సో వాట్ ఇస్ ద ఏ అండ్ బి ఎఫిషియన్సీ? ఏ అండ్ బి ఎఫిషియన్సీ వచ్చేసి మనకి ఎంత వస్తుంది 5:7. క్లియర్? ఎస్, ఇది మనకి ఎఫిషియన్సీ రేషియో. సో ఎఫిషియన్సీ ఏ టు బి ఏ రేషియో ఉన్నారు 5:7. ఇప్పుడు మనకి ఏం అడుగుతుందో చేస్తే సరిపోతుంది. ఏమి ఇచ్చాడు? ఏ యొక్క డేస్ ఇచ్చాడు కాబట్టి వాట్ ఇస్ ద బేసిక్ ఫార్ములా? ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్. నా సియర్ ఏ అన్నవాడు ఎంత డేస్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 70 డేస్లో ఫినిష్ చేసిన వర్క్ని బి హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్? దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్? ఎస్. సో ఇక్కడ ఏ అంటే ఏ కెపాసిటీ 70 డేస్, టైం పీరియడ్ 70 డేస్లో ఫినిష్ చేసిన వర్క్ని బి అన్నవాడు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? క్లియర్? ఎస్. Now tell me my dear friends, what is the A capacity here? 5. So 5 into 70 is equal to what is the B capacity here? 7. So 7 into X. Now tell me 7 how many times will get cancelled? 10 times. Now X is equal to 5 into 50. How many days we are getting? 50 days. So B and now what any days to finish is 50 days. So which option is correct answer? Third option is correct answer. Answer is 50 days. I hope you understand. Yes. Next, coming to the question, A is twice as good as B. Together, they finish a piece of work in 16 days. The number of days taken by A alone to finish the work. That is the question. ఇది కూడా సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే పర్సెంటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాల్యూ చేస్తాడు. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ బి. మీనింగ్ ఏ అన్నవాడు కంపేర్ టు ద బి 2 times కెపాసిటీ అనేది ఎక్కువ. సో ఏ ఈజ్ అంటే ఈక్వల్ 2 times ఆఫ్ అంటే బిఎన్ ఇంటూ అర్థం అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బి వచ్చింది. సో ఇది కనుక మనం రేషియోలో టర్న్ చేసుకుంటే వాట్ ఇస్ ద రేషియో వి ఆర్ గెటింగ్? ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 2:1. మీనింగ్ ఏ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 parts ఉంటే బి యొక్క కెపాసిటీ ఎంత అని 1 part. Clear? Yes. Now again apply the basic formula. What is the basic formula? Efficiency into time is equal to work. Now tell me my dear friends, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? They finish the piece of work in 60 days. They అంటే ఎవరు? A plus B together. So A plus B together కెపాసిటీతో 16 డేస్లో కంప్లీట్ చేసిన వర్క్ని A alone how many days required to finish the work? That is the question. సో ఇక్కడ A plus B together అంటే 2 plus 1 3 కెపాసిటీతో 16 డేస్లో చేసిన వర్క్ని మనం ఏ కెపాసిటీ 2 కెపాసిటీ. సో ఏ అన్నది కాబట్టి 2 కెపాసిటీతో ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాం? క్లియర్? ఎస్. ఇప్పుడు చెప్పండి 2 how many times? 8 times. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 8 3s are 24 days. So 8 3s are 24 days వచ్చింది కాబట్టి which option is correct answer? Fourth option is correct answer. Answer is 24 days. I hope you understand. Yes. Very simple model అండి. If you understand ఇలా కనుక చేసామంటే ప్రాబ్లం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్. A and B can do a job it together in 12 days. A is 2 times as efficient as B. In how many days B alone can complete the work? So in how many days B alone complete the work? అంటే B ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి ఎఫిషియన్సీ ఇచ్చారు చూడండి. A is 2 times efficiency as B అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి A is to B యొక్క ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉన్నది? A is to B అనేది 2:1 ఎఫిషియన్సీలో ఉన్నారు. క్లియర్? యా.
So A is to B and 2 is to 1 efficiency. Now apply the basic formula. What is the basic formula? Efficiency into time is equal to work. So ikkada efficiency entante A vachesi 2 parts, B vachesi 1 part. Now in the question is given that A plus B together can do a job in 12 days. So A plus B kalisi, A plus B together in 12 days. 12 days lo oka work finish chesaru. The same work done by who andi? The same work done by who? B alone how many days అని అడుగుతున్నాడు. సో B అన్నవాడు ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారన్న క్వశ్చన్. క్లియర్? ఎస్. ఇప్పుడు A ప్లస్ B ఎంతండి? 2 ప్లస్ 1 ఎంత? 3 కెపాసిటీ. సో 3 కెపాసిటీతో 12 డేస్ లో చేసిన వర్క్ ని B ఎంతండి? 1 కెపాసిటీతో ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారన్న క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి x is equal ఎంత వచ్చింది? 12 3s are 36 days కాబట్టి which option is correct answer? Third option is correct answer. Answer is 36 days. I hope you understand my dear friends. Yes. Next one. ఇది మనకి సెకండ్ మోడల్. ఈ మోడల్ లో చూడండి, P is thrice as good as workman as Q. P is thrice as good as workman as Q. Therefore, able to finish job in 48 days less than Q. Working together, they can do it in. Working together, how many days required to complete the work? That is the question. ఇక్కడ చూడండి, క్లూ కూడా ఏంటంటే కెపాసిటీ చూడండి, A is thrice as good as workman as B, Q, and therefore able to finish a job in 48 days less than Q. అంటే P అన్న వాడికి కొన్ని డేస్ పడుతుంది, Q అన్న వాడికి 48 డేస్ ఎక్స్ట్రా పడుతుంది. లేదంటే Q అన్న వాడు కనుక ఒకవేళ 20 డేస్ లో ఫినిష్ చేస్తే అదే వర్క్ ని P అన్న వాడికి ఎన్ని రోజులు పడుతుందని, ఫర్ ఎగ్జాంపుల్ Q అన్న వాడు ఒక 60 డేస్ లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం, 60 డేస్. లేదంటే P అన్నవాడు 30 డేస్ లో ఫినిష్ చేస్తే Q అన్నవాడికి ఎన్ని రోజులు పడుతుందండి? 48 డేస్ ఎక్స్ట్రా. సో 30 ప్లస్ 48 అంటే ఎంత పడుతుందండి? 78 డేస్ పడుతుంది. సో ఇలా మనకి P కి Q కి మధ్య టైం పీరియడ్ గ్యాప్ ఇస్తాడండి. గ్యాప్ ఇచ్చి మనకి ఎన్ని డేస్ లో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుందని అడుగుతాడు అనమాట. క్లియర్? ఎస్. మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇది మనకి సెకండ్ మోడల్. మనకి ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు సెకండ్ మోడల్ క్వశ్చన్ ఇలా ఉంటుంది. క్లియర్? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన ఎఫిషియన్సీ రేషియో చూడండి. ఎఫిషియన్సీ రేషియో ఎంత? P/Q. P/Q ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి? 3:1 ఇచ్చాడు. P/Q ఎంత? 3:1. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్న టైం పీరియడ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంత టైం పీరియడ్ ఉందండి? 48 డేస్ లెస్ అన్నాడు. దెన్ టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. క్లియర్? ఎస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎఫిషియన్సీ తీసుకోండి. సో ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారో చెప్పండి. ఎఫిషియన్సీ ఆఫ్ P/Q 3:1. దెన్ మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ టైం కాబట్టి టైం రేషియో కనుక్కోండి. సో టైం రేషియో ఆఫ్ P/Q యొక్క టైం రేషియో ఏమవుతుందంటే, ఎఫిషియన్సీ అండ్ టైం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి టైం అనేది ఇన్వర్స్ రేషియో ఎఫిషియన్సీ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1:3. 3:1 కి ఇన్వర్స్ రేషియో ఏమవుతుందమ్మా? 1:3. సో ఇప్పుడు చూడండి, 3 పార్ట్స్ కెపాసిటీతో 1 టైంలో చేసిన వర్క్ ని 1 పార్ట్ కెపాసిటీతో ఎంత టైం పడుతుందండి? 3 పార్ట్స్ టైం పడుతుంది. సో ఎఫిషియన్సీ రేషియో 3:1 అంటే దాన్ని రివర్స్ చేసి టైం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. టైం రేషియో ఈక్వల్ ఎంత వచ్చింది? 1:3. క్లియర్? ఎస్. ఇప్పుడు చెప్పండి, P అన్న వాడికి 1 పార్ట్ టైంలో ఫినిష్ చేస్తే Q అన్న వాడికి ఎంత టైం పట్టిందమ్మా? 3 పార్ట్స్ టైం పట్టింది. మరి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత టైం ఉంది? ఇద్దరేమో త్వరగా కంప్లీట్ చేశాడు, 1 పార్ట్ టైంలో ఫినిష్ చేస్తే Q అన్నవాడు 3 పార్ట్స్ టైం పట్టింది. అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి? 1 కి 3 కి 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ వాల్యూ we know that 2 parts value is given that 48 days. Clear? Yes sir. 1 కి 3 కి మధ్య గ్యాప్ ఎంత? 2 parts. ఆ 2 parts వాల్యూ 48 డేస్ ఇచ్చాడు. సో 2 parts వాల్యూ 48 డేస్ అయితే 1 పార్ట్ ఎంత కనుక్కోండి, అప్పుడు P టైం వచ్చేస్తుంది. అలాగే 3 parts ఫైండ్ అవుట్ చేయండి, 3 parts ఫైండ్ అవుట్ చేస్తే Q టైం వచ్చేస్తుంది. క్లియర్? ఎస్ సార్. 2 అమౌంట్ టైమ్స్ అయితే మనకి 48 అవుతుంది, 24 టైమ్స్. 1 into 24 ఎంత? 24 డేస్. 3 into 24 ఎంత? 72 డేస్. అంటే P అన్నవాడు ఎలోన్ గా 24 డేస్ లో ఫినిష్ చేస్తాడు. అలాగే Q అన్నవాడు ఎలోన్ ఒక్కడే కనుక పనిచేస్తే 72 డేస్ లో ఫినిష్ చేస్తాడు. 72 డేస్. క్లియర్? ఎస్. బట్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ దట్ P plus Q టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ అన్నాడు. అవునే కదా? ఎస్. ఇది ఎలా చేస్తామంటే, మనకు ఆల్రెడీ P అన్నవాడు ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తాడో తెలిసింది, అలాగే Q అన్నవాడు ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తాడో తెలిసింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెరీ సింపుల్. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ P అన్నవాడు 24 డేస్ లో సేమ్ ఎఫిషియన్సీ టు టైం ఈజ్ ఈక్వల్ వర్క్ కాబట్టి ఈ స్టెప్ అప్లై చేయాలి. P అన్నవాడు 24 డేస్ లో ఫినిష్ చేస్తే అదే వర్క్ ని P plus Q టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్, దట్ ఈస్ ఇట్. క్లియర్? ఎస్.
ఇప్పుడు P యొక్క కెపాసిటీ సబ్స్టిట్యూట్ చేయండి. P యొక్క కెపాసిటీ ఎంత 3. సో 3 ఇంటూ 24 డేస్లో అయిన వర్క్ని P ప్లస్ Q కెపాసిటీ ఎంత ఇక్కడ 3 + 1 4 కెపాసిటీతో ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. సో 4 అమౌంట్ టైమ్స్ అది 6 టైమ్స్ x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 6 3 is 18 డేస్ కాబట్టి ఎన్ని డేస్లో రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ అంటే P and Q టుగెదర్ 18 డేస్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్? ఎస్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2 స్టెప్స్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఎఫిషియన్సీ రివర్స్ చేసి టైం రేషియో కనుక్కుంటాము. తర్వాత P యొక్క టైం ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేసి అది కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి P ప్లస్ Q వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ Q కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. Q అన్నవాడు 72 డేస్లో చేసిన వర్క్ని P ప్లస్ Q టుగెదర్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ మై ఫ్రెండ్స్? ఎస్. Next one, student. Try to solve next question. A is thrice as good as B. Therefore, able to finish a work in 60 days less than B. The time in which they can do it working together is. అంటే ఇద్దరు కలిసి ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారని అడుగుతున్నాడు. సో మనకి ఆల్రెడీ తెలుసు మనకి ఎఫిషియన్సీ ఇచ్చి వాళ్ళ మధ్య టైం పీరియడ్ గ్యాప్ ఇస్తాడు. అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ ఎఫిషియన్సీ కనుక్కోండి. ఎఫిషియన్సీ ఎంత చూడండి, ఎఫిషియన్సీ ఆఫ్ A to B is equal to 3:1. సో 3:1 రేషియోలో వాళ్ళ ఎఫిషియన్సీ ఉంది. అంటే ఎంత టైం పీరియడ్ ఇచ్చాడు, టైం పీరియడ్ 60 డేస్ లెస్ అన్నాడు. అంటే ఏ అన్నవాడు కెపాసిటీ ఎక్కువ కాబట్టి బీతో కంపేర్ చేస్తే 60 రోజులు తక్కువ టైం తీసుకుంటాడు. అదే పని A plus B టుగెదర్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 1 ఎఫిషియన్సీ ఏమి ఇచ్చారు మనకి, ఎఫిషియన్సీ ఆఫ్ A to B 3:1. From this one, you have to find out the time ratio. What is the time ratio we are getting? Time ratio of A to B is equal to, time ratio of A to B is equal to 1:3. Clear? Yes. ఇప్పుడు చెప్పండి 1 కి 3 కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 1 కి మధ్య 3 కి మధ్య గ్యాప్ ఎంత? 2 parts. సో 2 parts value is given. 2 parts is equal to మనకి 60 days అయితే ఓన్లీ ఏది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 1 part is equal to ఏమైతుంది 30 days. క్లియర్? సో 2 అమౌంట్ టైమ్స్ అది 2 అమౌంట్ టైమ్స్ 30 టైమ్స్ కాబట్టి 2 30 60 కాబట్టి 1 into 30 ఎంత 30 డేస్. సో ఏ అన్నవాడు ఫైండ్ అవుట్ చేయండి సరిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి ఏ ఎలోన్, ఏ అన్నవాడు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నాడండి 30 డేస్లో ఫినిష్ చేసిన వర్క్ని A plus B together how many days required to complete. క్లియర్? ఎస్. ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ యొక్క కెపాసిటీ ఎంత 3 కెపాసిటీతో 30 డేస్లో చేసిన వర్క్ని A plus B టుగెదర్, A plus B అంటే 3 + 1 ఎంతమ్మా 4 కెపాసిటీతో ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. సో x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ 90/4 వచ్చింది. 90/4 అంటే ఏమని రాయొచ్చండి 22 2/4 అని రాయొచ్చు. 22 2/4. సో 22 2/4 ఇంకా ఫినిష్ చేస్తే సింపుల్గా చేస్తే ఏమొస్తుంది 22 2/4 can be written as 1/2. So what is the answer we are getting? 22 1/2 days. So which option is correct answer? Second option is correct answer. Answer is 22 1/2 days. Understand? Yes. Now next question. Now see here. What is the difference between these two questions? అనేది మీకు ఒకటే దాంట్లో చూపించండి. ఇక్కడేమో మనకేమో 40 days లెస్ అని ఇస్తాడు. ఇక్కడేమో మనకి ఏది కానీ బీది కానీ A plus B టోటల్ హౌ మచ్ టైం టేకెన్ టు ఫినిష్ ద వర్క్ అనేది ఇస్తాడు అనమాట. క్లియర్? ఎస్. ఇప్పుడు చూద్దాం ఈ రెండు క్వశ్చన్ చేస్తే మనకి ఈ మోడల్లో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఇక్కడ చూడండి A is twice as fast as B. If B can complete a piece of work independently, B can complete a piece of work independently 12 days, then what will be the number of days taken by A and B together to finish the work? That is the question. ఇక్కడ చూడండి A is thrice as good as B, therefore able to finish a job in 40 days less than B. Working together they can do the job in. ఇలా ఇస్తారు అనమాట. క్లియర్? ఎస్. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ మోడల్ ఏంటంటే ఫస్ట్ ఖచ్చితంగా ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో A to B is equal to what is the capacity అని 2:1. దెన్ సింప్లీ అప్లై ద ఫార్ములా. ఇక్కడ ఎవరైతే ఇచ్చారు B alone can complete the work అన్నాడు కాబట్టి B అన్నవాడు ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తానని 12 డేస్లో ఫినిష్ చేసే వర్క్ని A plus B together how many days required, that is it. క్లియర్? ఒకటే స్టెప్. ఇప్పుడు చెప్పండి ఒకటి వాట్ ఇస్ ద B కెపాసిటీ హియర్ 1 కెపాసిటీతో 12 డేస్లో చేసిన వర్క్ని A plus B కెపాసిటీ 2 + 1 ఎంత 3 కెపాసిటీతో ఎన్ని రోజులు చేస్తారు. సో 3 అమౌంట్ చేస్తారు 4 టైమ్స్ కాబట్టి x ఈక్వల్ హౌ మెనీ డేస్ వి ఆర్ గెటింగ్ అని 4 డేస్. సో A plus B టుగెదర్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు 4 డేస్. క్లియర్? ఎస్.
మరి కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఫస్ట్ మనం ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలి. ఎఫిషియన్సీ రేషియో ఎంత? A/B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 3:1 ఇచ్చాడు. ఫ్రమ్ దిస్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టైం రేషియో. టైం రేషియో ఏమైతుంది? A/B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1:3. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 1 పార్ట్ అండ్ 3 పార్ట్స్ అండి? 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూ ఇస్తాడు అన్నమాట. సో 2 పార్ట్స్ వాల్యూ 40 days అయితే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 1 part వాల్యూ. ఏ కెపాసిటీ, ఏ టైం పీరియడ్. ఏ టైం పీరియడ్ ఎంత వస్తుందండి? 20 days. 2 how many times? 20 times కాబట్టి 2 20 is 40 కాబట్టి P వాల్యూ 20. 1 into 20 అంటే 20 days. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. ఇప్పుడు చెప్పండి, ఏ అన్నవాడు వచ్చింది కాబట్టి ఏ అన్నవాడు 20 daysలో చేసిన వర్క్ని A ప్లస్ బి కలిసి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అన్నది క్వశ్చన్. క్లియర్? ఎస్. ఇప్పుడు సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి రాస్తాం చూడండి. ఏ యొక్క కెపాసిటీ ఎంత? 3. సో 3 కెపాసిటీతో 20 daysలో చేసిన వర్క్ని 3 + 1, ఇక్కడ ఎఫిషియన్సీ లేదమ్మా, 3 + 1, సో ఎంత వస్తుందండి? 4 కెపాసిటీతో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్. 4 how many times అండి? 5 times. 3 5 ఎంత? 15 days కాబట్టి వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఇలా మనకి టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ మీద 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 types అర్థమైంది కదా? ఎస్. ఫస్ట్ టైప్ ఏంటంటే ఏ యొక్క డేస్ కానీ బి యొక్క డేస్ కానీ లేదా A + B డేస్ ఇచ్చేసి మనకి రిమైనింగ్ అడుగుతారు అనమాట. అంటే ఏ డేస్ ఇచ్చేస్తే A + B కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారు, లేదంటే బి అన్న కూడా ఎన్ని రోజుల్లో పనిచేస్తారు అని ఇస్తాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సెకండ్ వన్ ఏంటంటే ఎఫిషియన్సీ ఇచ్చేసి మనకి ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఆఫ్ డేస్ ఇస్తాడు అనమాట. ఇలా 60 days లెస్, 48 days లెస్, ఇలా లెస్ ఆర్ మోర్ అన్న క్లూ వర్డ్ యూజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. then automatically we are getting the answer. I hope you understand these 2 models. Clear? Yes sir. So thank you so much my dear friends. Have a nice day. Bye bye.